సాక్షిని కాపాడుకోవాలి. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఇది జరిగితే ఇది చేస్తానంటారు, అది కాదు విశ్వాసం. ఒక భార్య తన భర్తను తీసుకొచ్చి పక్షవాతం వచ్చిందండి, ఈ పక్షవాతం తగ్గిపోతే బాప్తీసం తీసుకుంటామండి అని నాతో చెప్తే అన్నాను, అమ్మా నువ్వు ముందు నమ్మి బాప్తీసం తీసుకోండి, తర్వాత దేవుడు స్వస్థపరుస్తాడు అవసరమైతే. ఏంటంటే అంతేగాని స్వస్థపడితే బాప్తీసం తీసుకుంటా, స్వస్థపడకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా, అది విశ్వాసమా? అది విశ్వాసం కాదు. దేవుని మీద విశ్వసించిన వాడు తొణకడు, విశ్వాసం కలిగిన వాడు కలవరపడడు. విశ్వాసం అనేది పూర్తిగా దేవుని చేతులకు నీవు అప్పగించుకోవటం. ఆయన చేతుల్లో నీవు ఉన్నప్పుడు పడడానికి ఆస్కారమో లేదు. దేవునితో నడుస్తున్నప్పుడు, మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు, మన మనస్సాక్షిని మంచిగా కాపాడుకున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో క్రీస్తు సారూప్యం కనపడుతుంది. ఆయన ప్రేమ మన జీవితంలో పొంగి పొర్లుతుంది. ఈ లోకంలో సంతోషంగా మనం జీవించగలుగుతాం. మన ఇళ్లలో ఘర్షణలు, మన ఇళ్లలో ఆర్గ్యుమెంట్స్, తిట్టుకోటాలు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు, గొడవలు, దెబ్బలాటలు, కోర్టులు, కేసులు, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య ఉన్నాయంటే కారణం ఏంటి తెలుసా? ఏమి లేదో తెలుసా? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే గొడవలు ఉండవు. ఏంటండి, ఆ తలుపులు కీలు బందులు అరిగిపోతాయి, తీసినప్పుడే కర్ర అంటుంటాయి. కొన్నిటికి సైకిల్ అరిగిపోయిన సైకిల్ తొక్కుతుంటే కరకరక కరకరక కరకరకర కరకరకర శబ్దాలు వస్తూ ఉంటాయి. ఏంటండి, మీరు కొంచెం కొబ్బరి నూనె తీసుకెళ్ళి ఆ కీలు బండిలో వెయ్యండి, ఆ సైకిల్ చైన్లో పోయండి, ఏమవుద్ది? స్మూత్గా శబ్దం లేకుండా నడుస్తుంది. నీ జీవితంలో ప్రేమ ఉంటే సనుగుడు ఉండదు, గొనుగుడు ఉండదు. ఇతరులను క్షమిస్తావు, ఇతరులను సహిస్తావు, ఇతరుల పట్ల దయగలిగి ఉంటావు, నీ శత్రువులు కూడా క్షమిస్తావు. కాబట్టి కుటుంబంలో సమాధానం ఉంటుంది. నిజమైన విశ్వాసి క్రీస్తు ప్రేమతో నింపబడి ఉంటాడు. అందుకే అతనికి గొడవలు ఉండవు. అతని మీద గొడవకొచ్చిన వాళ్ళని కూడా అతడు సమాధానపరచగలుగుతాడు, అతడు ప్రేమించగలుగుతాడు. అది నిజమైన క్రైస్తవ భక్తి యొక్క సారం. ఈరోజు అటువంటి ఉన్నతమైన స్థాయికి దేవుని బిడ్డలమైన మనం ఎదగాలని ప్రభు అడుగుతూ ఉన్నాడు. దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలాగని అడిగారు ఒకరు. దేవుని చిత్తం, దేవునితో నువ్వు నడుస్తుంటే అండి దేవుని మనసు నీకు అర్థమైపోద్ది. ఏంటండి, 30 ఏళ్ళు మీ ఆయనతో కాపురం చేశాక ఏమండి మీకు ఏ కూర అంటే ఇష్టం చెప్పండి అని నువ్వు అడగాల? చెప్పండి, అడగాల? మీ ఆయనకి ఏ కూర అంటే ఇష్టమో, ఏ కూర అంటే ఇష్టం ఉండదు నీకు తెలియదమ్మా? ఎక్కడ తెలిసింది? 30 సంవత్సరాలు నువ్వు ఆయనతో జీవించావు కాబట్టి ఆయన ఇష్టాలు నీకు బాగా. దేవునితో నడిచేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు, దేవుని సందులో ప్రార్థించేవాడు దేవుని మనస్సును ఎరుగుతాడు. కాబట్టి ప్రత్యేకంగా ఇది నీ చిత్తమా, సారాయి తాగొచ్చా అని అడగడం. అడుగుతాడా? చెప్పండి, అడుగుతాడా? అడగాల్సిన అవసరం. దేవుని మనస్సు ఎరుగుతాం కాబట్టి ఏది దేవుని చిత్తమో, ఏది ఉత్తమమో దేవుని చిత్తాన్ని ఆటోమేటిక్గా తెలుసుకుంటావు. ఒకవేళ కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో నీవు దేవుని చిత్తం కావాలంటే కొద్దిసేపు ఆయన సన్నిధిలో కనిపెడితే, ప్రార్థిస్తే నీకు ఆయన చిత్తాన్ని స్వరం ద్వారా వినిపింపజేస్తాడు, వాక్యం ద్వారా తెలియజేస్తాడు, పరిస్థితుల ద్వారా క్లియర్ చేస్తాడు. ఆయా సందర్భాల్లో తన చిత్తాన్ని, తన పరిపూర్ణమైన ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తాడు. మొదట మెట్టు హృదయ శుద్ధి, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. క్రీస్తు ప్రేమతో నీవు నింపబడితే నువ్వు ఆయనతో నడుస్తూ ఉండగా నీకు పెద్ద పెద్ద పర్వతాలుగా, ఆటంకాలుగా, అభ్యంతరాలుగా అర్థం కాని విషయాలన్నీ కూడా అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మనస్సుల్లో నెమ్మది దయచేయి, మా మనసులకు ప్రశాంతత దయచేయి. అన్నిటికంటే ముఖ్యమైన శుద్ధ హృదయాన్ని, మంచి మనస్సాక్షిని మాకు దయచేయి నాయన. విశ్వాసంతో ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి, ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయము. ప్రతి వ్యక్తి నీ సాక్షిగా జీవించినట్లు మారు మనసు పొందిన వారు భయముతో, వణుకుతో రక్షణ కొనసాగించుకోవడానికి, ఇంకా మారని వారు పరిశుద్ధాత్మ చేత ముట్టబడి వారి స్థితిని వారు గ్రహించుకొని పశ్చాత్తాపడినట్లుగా నీ కృపలను కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.